కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము కానీ వైలెన్స్ ఎక్కువనా, వైలెన్సే ఉంది మొత్తం. వైలెన్స్తోనే అసలు మస్తు ఫైటింగ్ సీన్స్, అసలు బుర్రా పాడన లోపట ఒక్కొక్కరు కళ్ళు మెరిసిపోతున్నాయి లోపట. ఆడ ఏం చేస్తుంది తెలుసా, నరుకుడే ఉత్తి తలకాయలు వేసిపోతున్నాయి. ఇట్లా ఇట్లా పోతుండు, ఓ చాకు పట్టుకొని పోతుంటే 24 తలకాయలు నడుస్తాడు, 24 మంది లేపేస్తాడు తలలు. 20 సూపర్ ఉంది సినిమా మాత్రం మస్తుంది. ఆ రియల్ స్టోరీ జబర్దస్త్ మంచిగా ఉంది సినిమా. ఫస్ట్ హీరోయిన్ ఇట్లా మంచిగా ఉంది. ఆ హీరోయిన్లను చూపించిన సూపర్ అంటే మస్తు చూపిస్తారు. సూపర్ ఉందన్న సినిమా. టైగర్ నాగేశ్వరరావు ఒక రేంజ్ ఉందన్న, మాస్ అంటే మాస్ ఉంది. ఒక్కొక్కరికి ఇచ్చి పాడేసిండు. 24 తలకాయలు లేచిపోయాయి అనుకో లోపల సినిమా. ఒక్కొక్కరు తలకాయ ఇట్లా ఎగురుతుంటే ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగిరింది. మస్తు ఉందన్న సినిమా. ఫైటింగ్ అంటే మాస్ మహారాజా అంటే మహారాజా అన్న మస్తు ఇచ్చి పాడేసిండు. మస్తు తీసిరన్న సినిమా అయితే, మస్తు అనిపించింది సినిమా కూడా. కానీ కొంచెం అన్నకి కొంచెం పూల్ని అమ్మాయిలు ఇప్పించాలన్న, మరీ వైలెంట్ ఉంది సినిమా. మస్తు ఉందన్న సినిమా అయితే, హైలైట్ వచ్చి యూస్ చేశారు మీరు కూడా. టైగర్ నాగేశ్వరరావు సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ వంశీ 5 years పడిన కష్టం అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. టైగర్ నాగేశ్వరరావు అనే బయోపిక్ని అది రియాలిటీలోనే కమర్షియల్ కలిపారు. కానీ అంటే మనం థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా మనం టైగర్ నాగేశ్వరరావుతో బయటకు వస్తాం తప్ప రవితేజ గుర్తుండడం మనకి ఎక్కడ కూడా. ఇక ఇప్పటి నుంచి మనం రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే మైండ్లో ఉండిపోతుంది తప్ప రవితేజ గుర్తుండడం. అంత బాగా తీశాడు డైరెక్టర్. కామెడీ సీన్స్ ఏమి ఉండవు బ్రో. ఇది బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు కదా, ఫుల్ మనకి ఎలివేషన్స్ ఆ టైప్లోనే ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది, చాలా మంచిగా